నీలిమ కథలు. మహేశ్వరి గొప్ప ధనవంతురాలు. ఎప్పుడూ డబ్బుకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. కేవలం డబ్బున్న మనుషులతోనే మాట్లాడేది, స్నేహం చేసేది. పేదవారిని చాలా నీచంగా చూసేది. అలాంటి మహేశ్వరి తన భర్తతో కలిసి ఈ ఊరికొస్తుంది. ఇప్పుడిక మనం ఈ ఊర్లో ఉండాల్సిందేనా? తప్పదా? తప్పదు మహేశ్వరి. మనం కొత్తగా కట్టిన ఫ్యాక్టరీ ఈ ఊరికి దగ్గరలోనే ఉంది. ఆ ఫ్యాక్టరీ ఈ మధ్య బాగా వెనకబడింది. దాన్ని నేను దగ్గరుండి చూసుకోవాలి. కాబట్టి మనం ఈ ఊరికి షిఫ్ట్ అవ్వక తప్పదు. కానీ నువ్వేమీ కంగారు పడకు. ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలుంటాయి. ఇక్కడ మన కోసం నేనొక బంగ్లాని కూడా నిర్మించాను. కొద్ది రోజుల్లో మనం ఇక్కడికి పూర్తిగా షిఫ్ట్ అవ్వచ్చు. అలా ధనవంతురాలైన మహేశ్వరి మరియు ఆమె భర్త అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మన నీలిమ మరియు జగదీష్ అప్పుడే ఊరి నుండి ఇంటికొస్తారు. పల్లెటూరు ఎంత బాగుందో! ఈసారి మనకి సమయం దొరికిన ప్రతిసారి పెద్దత్తయ్య గారి ఊరికి వెళ్దామండి. అక్కడ వాళ్లతో హాయిగా గడుపుదాం. నేను రెడీ. మీరెప్పుడూ రెడీయేలేండి అమ్మగారు. నిజమే. ఇప్పటికిప్పుడు బస్సెక్కి రిటర్న్ వెళ్ళిపోమంటే అమ్మ వెంటనే వెళ్ళిపోతుంది. తప్పకుండా వెళ్ళిపోతాను. ఎలాగూ నాకు బస్సు ఫ్రీనే కదా. హహ, ఈ బస్సు ఫ్రీ అవ్వటం వల్ల మనమిప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చత్తయ్యా. అలా వారు మాట్లాడుకుంటూ తమ ఇంటికొస్తారు. అరే, చూసావా? ఈ బిల్డింగ్ కట్టడం పూర్తయింది. ఎప్పటినుండో కడుతున్నారు ఈ బిల్డింగ్. ఇప్పటికి పూర్తయినట్టుంది. ఎంత పెద్ద బంగ్లానో కదా. ఇంతకీ ఎవరిది ఇల్లు? ఏమో అత్తయ్యా, ఎప్పుడూ పనివారు తప్ప ఇక్కడెవ్వరూ కనిపించలేదు. ఏమో, ఈ ఇంటి ఓనర్లు ఎవరో మరి. పదండమ్మగారు, ఓసారెళ్ళి చూసొద్దాం. ఓసారి వెళ్ళి చూస్తేనే కదా ఎవరిదో ఏంటో తెలిసేది. అరే, వద్దొద్దు, అలా వెళ్ళడం తప్పు. మళ్ళీ ఏమైనా అటు ఇటైతే మనకే చెడ్డ పేరు. మనకెందుకత్తయ్యా? పదండి, మనం మన ఇంట్లోకి వెళ్దాం. తలనొప్పి వాయించేస్తుంది. వెళ్ళి ఒక అల్లం టీ పెట్టుకుని తాగాలి అర్జెంటుగా. అల్లంతో పాటు వెల్లుల్లి కూడా వేస్తారా అండి? ఆ, చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు కూడా వేసి నీకు పట్టిస్తానులే. పద. అలా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. మరోవైపు మహేశ్వరి తన భర్త విశాల్తో కలిసి కొత్త బంగ్లాలో దిగుతుంది. బంగ్లా అదిరిపోయింది. మన పాతింటి కంటే ఈ కొత్తిల్లు ఇంకా బాగుంది. కానీ ఒక్కటే బాధ, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు నేనెవరితో కలిసి పార్టీ చేసుకోవాలి? ఎవరితో కలిసి గాసిప్స్ చెప్పుకోవాలి? అరే, ఈ ఊళ్ళో కూడా ఆడవాళ్ళున్నారు కదా. నీకు నచ్చిన వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయి. ఏంటి, ఈ ఊర్లోనా? సరిపోయిందిలే. ఈ ఊర్లో నా స్టేటస్కి తగిన వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోవటం లేదు. ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్లతో నాకు పెద్దగా సెట్ కాకపోవచ్చు. అయినా ట్రై చేస్తాన్లే. అలా మహేశ్వరి విశాల్తో చెబుతుంది. మరోవైపు చాముండేశ్వరి కనకం చేత ఇంటి మొత్తాన్ని శుభ్రం చేయిస్తూ ఉంటుంది. ఏంటమ్మగారు, పెద్దగా చెత్తేం లేకపోయినా అదే పనిగా క్లీన్ చేయిస్తూనే ఉంటారు. అరే, వచ్చేది శ్రావణమాసమే. ఈ మాసంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ముఖ్యమైంది వరలక్ష్మి వ్రతం. వ్రతానికి మనమంతా సిద్ధం చేయాలి కదా. అవునత్తయ్య, ఈసారి శ్రావణమాసం చాలా త్వరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. మనమెప్పుడూ కేవలం వరలక్ష్మి వ్రతం నాడు మాత్రమే పూజలు చేసుకునేవాళ్లం. కానీ ఈసారి ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించుకుందామత్తయ్యా. నీ ఆలోచన కూడా బాగుంది నీలిమా. అయితే ఈ మాసమంతా నాకు పనులు మామూలుగా ఉండవన్నమాట. అలా ఆడవాళ్లందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జగదీష్ బాధపడుతూ ఇంటికొస్తాడు. ఏమైందండి? ఎందుకలా బాధపడుతున్నారు? ఏం చెప్పమంటావు? మళ్ళీ మనకొక పెద్ద కష్టం వచ్చి పడింది. అయ్యో, ఏం జరిగిందిరా? మళ్ళీ ఆ మంచిగానొచ్చిందా? ఎప్పుడే దాన్ని గుమ్మడికాయ కోసినట్టు కోసి గుమ్మడి ఒడియాలెట్టేస్తాను. అరే ఆగండి, ముందు నన్ను చెప్పనివ్వండి. మన రైస్ మిల్లో వడ్లాడించే మిషన్లు ఓవర్ హీట్ అవ్వడం వల్ల కాలిపోయి పాడైపోయాయి. అయ్యయ్యో, అవునా? అవును. ఇప్పుడు వాటిని బాగు చేయడానికి కనీసం నెల రోజులు పట్టొచ్చు. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అయ్యయ్యో, ఒక్కసారిగా మనకింత కష్టమొచ్చి పడిందేంటి? ఏంటో, ఒకటి పోతే ఒకటి చాలా చిరాగ్గా ఉంది. ఈ నెలంతా ఎలా గడపాలో ఏమో. వచ్చిన డబ్బు మొత్తం మిషన్లు బాగు చేయడానికి ఖర్చు పెట్టాల్సొచ్చింది. అంటూ జగదీష్ బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఏంటే ఇలా జరిగింది? ఇప్పుడిప్పుడే అంత బాగుంటుందనుకుంటుంటే ఇలా అయిందేంటి? ఇప్పుడే కదా నెల మొత్తం అమ్మవారిని పూజించుకుందామని అనుకున్నాం. ఇప్పుడే ఇలా అయింది. ఆ అమ్మవారికి మన మీద కరుణ లేనట్టుంది. ఇక ఈ పూజలు వ్రతాలు చేయడం అంత వ్యర్థమేనా? అయ్యో,
అలా అనుకోకూడదత్తయ్య. కష్టాలనేవి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎవరైనా పూజిస్తారు. కానీ కష్ట సమయంలో కూడా దేవుణ్ణి పూజించి ఆయనపై నమ్మకముంచడమే అసలైన భక్తి. అసలు భక్తికి లాభనష్టాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటిదాకా మనకెలా అయితే కష్టాలొచ్చాయో ఇది కూడా అలాగే వచ్చిందని అనుకోవడమే. మనం ఎలా అయితే పూజ చేయాలని అనుకున్నామో అలాగే చేద్దామత్తయ్య. అలా నీలిమ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించుకోవాలని నిర్ణయించుకుంటుంది. మరోవైపు మహేశ్వరి కూడా తన భర్త విశాల్తో ఇలా అంటూ ఉంటుంది. శ్రావణ మాసం వచ్చేసింది. నాకు చాలా ఇష్టమైన మంత్ ఇది. అవునా? ఎందుకు? ఈ మంత్లో మన బర్త్డేస్ ఏవీ లేవే. మన మ్యారేజ్ యానివర్సరీ కూడా ఈ మంత్లో రాదే. మరి ఈ మంత్ అంటే ఎందుకు నీకింత ఇష్టం? ఎందుకంటే ఇది శ్రావణ మాసం కాబట్టి. ఈ మాసంలో ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతం వస్తుంది. ఈ వ్రతం అంటే నాకు మరీ మరీ ఇష్టం. లాస్ట్ టైం కొన్ని కారణాల వల్ల నేను వ్రతం చేయలేకపోయాను. లాస్ట్ ఇయర్ మొత్తం నాకు ఏమాత్రం కలిసి రాలేదు. అందుకే ఈ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతాన్ని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. ఇందుకోసం కావాల్సిన డబ్బు మొత్తం నాకు నువ్వే ఇవ్వాలి విశాల్. అరే, ఇవ్వకుండా ఎందుకుంటా చెప్పు. నాకు నీ ఆనందమే ముఖ్యం. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. అలా విశాల్ మహేశ్వరితో అంటాడు. ఒకవైపు నీలిమ, మరోవైపు మహేశ్వరి ఇద్దరూ పూజలు చేయాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు కనకమిలా అంటుంది. అమ్మగారు, మన ఇంటి పక్కనున్న పెద్ద బంగ్లాలోకి ఎవరో వచ్చారండి. ఆవిడ అచ్చం సీరియల్ హీరోయిన్లా ఉంది. ఎంత మేకప్ వేసుకుందో. అవన్నీ మనకెందుకు కనకం? ఆరే, మీరు ఊరుకోండమ్మా. మన చుట్టుపక్కల ఇండ్లలో ఎవరున్నారు, ఎలాంటివారో తెలుసుకోవాలి కదా. ఏమంటారు పెద్దమ్మగారు? అవును, నిజమే. నీలిమ, నువ్వేంటి కాస్త డల్గా ఉన్నావు? ఇప్పటిదాకా మనకి ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని ఆయన తీసుకుని వెళ్లారు. అదే పాడైపోయిన మిషన్లని బాగు చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదత్తయ్యా. రేపే మొదటి శ్రావణ శుక్రవారం. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారిగా ఇంత పెద్ద కష్టం వస్తుందని అస్సలనుకోలేదే. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మగారు? అలా నీలిమ, చాముండేశ్వరి మరియు కనకం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె వాళ్లతో ఇలా అంటుంది. ఏంటి చాముండేశ్వరి, ఎలా ఉన్నావు? మొన్నొకసారి మీ ఇంటికొచ్చాను. తాళం వేసి ఉండటంతో వెళ్ళిపోయాను. నేను మా పల్లెటూరికి వెళ్ళానులే. ఇంతకీ ఏంటి విషయం? అన్నట్టు నీకు చెప్పలేదు కదా, మేము పిండి వంటల వ్యాపారాన్ని మొదలుపెట్టాం. మాకు కొంతమంది వర్కర్లు కావాలి. నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే చెబుతావేమో అని మొన్న మీ ఇంటికొచ్చాను. ఏంటి, పిండి వంటల బిజినెస్ మొదలుపెట్టారా? ఆంటీగారు, నేను అలాగే కనకం మీ దగ్గర పనిలో చేరొచ్చా? అయ్యో, నేను పనివాళ్ల కోసం వచ్చానమ్మా. అయినా మీరు మా షాప్కొచ్చి పనిచేయడం ఏంటి? మీకే ఒక పెద్ద రైస్ మిల్ ఉంది కదా. రైస్ మిల్ ఉంటే మాత్రం పని చేయకూడదా? ప్రస్తుతం రైస్ మిల్లులో రిపేర్ పనులు జరుగుతున్నాయి. కాబట్టి నేను అలాగే కనకం మీ షాప్లో పనిచేయాలనుకుంటున్నాం. సరే అయితే, రేపటినుంచి షాప్కొచ్చేయండి అని చెప్పి పంకజం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అరే, ఏంటి నీలిమా ఇది? ఇంత బతుకు బతికి పోయి ఆ పంకజం మిఠాయి కొట్టులోనే పనిచేయాలా? ఏం చేద్దామత్తయ్య, ప్రస్తుతం మన పరిస్థితి ఇలా ఉంది. ఇప్పటికే జగదీష్ చాలా బాధపడుతున్నాడు. వ్రతం చేయాలంటే మనకి బాగా డబ్బులవసరం. కనీసం నలుగురికైనా వాయనం ఇవ్వాలి కదా. అలా కూడా 2000 రూపాయలు ఖర్చవుతుంది. ఆ డబ్బుని మనం జగదీష్ని అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి? కష్టపడుతున్న మగవాళ్లని ఇంకా కష్టపెట్టకూడదు. మన ఇంటి మగవాళ్లని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అందుకే నేను జగదీష్ని డబ్బు అడగాలనుకోవటం లేదు. మనమే కష్టపడి వ్రతం చేసుకుందామత్తయ్యా. అలా నీలిమ వాళ్లతో చెబుతుంది. మరుసటి రోజు నీలిమ మరియు కనకం ఇద్దరూ పంకజం షాపులో పనిచేయడానికి వెళ్తారు. ఈ మాసంలో స్వీట్ల ఆర్డర్లు బాగా ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా లడ్డూల ఆర్డర్లే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు లడ్డూలు తయారు చేయండి. అలా పంకజం చెప్పడంతో నీలిమ మరియు కనకం ఇద్దరూ కలిసి ఆ రోజు లడ్డూలు తయారు చేస్తారు. అలా ఆ దుకాణంలో పనిచేసి నీలిమ, కనకం ఇద్దరూ అలసిపోతారు. అలా అలసిపోయాక ఆ రాత్రి ఇంటికి తిరిగొస్తారు. అప్పుడే మహేశ్వరి తన ఇంటి బయట నిలబడి ఉంటుంది. మహేశ్వరి అటుగా వెళ్తున్న నీలిమని అలాగే కనకాన్ని ఆపుతుంది. చూస్తుంటే చాలా పేదవారిలా ఉన్నారు. ఎలాగూ పని మనిషి 4 రోజుల నుండి ఇంటికి రావటం లేదు. కాబట్టి వీళ్ళ చేత ఇంటి పని చేయించుకుందాం. ఇదిగో, ఆగండి. ఏంటమ్మగారు, ఏంటండి మమ్మల్ని ఆపారు? 4 రోజుల నుండి మా పని మనిషి రావటం లేదు. మరికొన్ని రోజుల్లో వ్రతం రాబోతుంది. మా ఇంట్లో చాలా పని మిగిలిపోయింది. మీరొచ్చి పని చేశారంటే బాగుంటుంది. అలాని ఊరికే ఏం కాదులే.
డబ్బులిచ్చేస్తాను. అలా మహేశ్వరి అనటంతో కనకంకి చాలా కోపం వస్తుంది. యాంటీ, ఊరుకుంటుంటే దగ్గర రెచ్చిపోతున్నారు. అసలు మేము ఎవరనుకున్నారు? అరే, ఆగు కనకం, ఊరుకో. సరే అండి, రేపు మేము మీ ఇంట్లో పని చేసి పెడతాం. ఓకే అయితే, రేపు ఈ సమయానికొచ్చేయండి. అలా మహేశ్వరి నీలిమతో చెబుతుంది. నీలిమ కూడా మహేశ్వరి ఇంట్లో పని చేయడానికి ఒప్పుకుంటుంది. ఏంటమ్మాయి గారు, మీరిలా చేయడమేం బాగోలేదు. అసలా ఇంట్లో మనం ఎందుకు పనిచేయాలి? నేను పని మనిషిని కాబట్టి ఎక్కడైనా పనిచేయొచ్చు. మరి మీరా ఇంట్లో పనిచేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు? ఇదేం బాగోలేదమ్మా. నిజమే, ప్రస్తుతం మన పరిస్థితి బాగోలేదు. అందుకోసం మనం మిఠాయి కొట్టులో పనిచేస్తున్నాం కదా. మళ్ళీ ఇక్కడ పనిచేయడం దేనికి? పోన్లే కనకం, కష్ట సమయంలో ఏ పని దొరికినా చేయాలి. అయినా ఆవిడేమైనా రోజు ఇంటికొచ్చి పాచి పని చేయమని అడిగిందా? లేదు కదా. రాబోయే పండక్కి ఇంటిని శుభ్రం చేయమని అడిగింది. నీకొక విషయం చెబుతాను విను. ఒక వ్యక్తి పూలమాలని కొని గుడికి వెళ్లి దేవునికి సమర్పించాడనుకో, అప్పుడు దేవుడు ఎవరికి పుణ్యమిస్తాడనుకుంటున్నావు? ఏమండి, మొత్తం పుణ్యాన్ని మాల సమర్పించిన వాడికే ఇస్తాడు. మరదే నీకు తెలిసిందే. పుణ్యమంతా కేవలం మాల సమర్పించిన వాడికి మాత్రమే వెళ్ళదు. పువ్వుల మాల కట్టినవాడికి, మాల కట్టడానికి ఉపయోగపడిన దారాన్ని తయారు చేసినవాడికి, పువ్వుల మొక్కలను పెంచినవాడికి, ఆ మొక్కలకు నీరు పోసినవాడికి, ఇలా అందరికీ ఆ పుణ్యం సమానంగా అందుతుంది. అంటే రేపొద్దున ఈవిడ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఆ పూజలో మనక్కూడా పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ఆ పూజ చేయడం కోసం మనం ఆ ఇంటిని శుభ్రం చేశాం కాబట్టి. ఇలాంటి పనులు చేయడానికి మనమస్సలు సిగ్గుపడకూడదు. అలా నీలిమ కనకంతో చెబుతుంది. మరుసటి రోజు నీలిమ మరియు కనకం ఇద్దరూ మొదట మిఠాయి షాప్లో పనిచేయడానికి వెళ్తారు. ఆ తర్వాత ఆ సాయంత్రానికి మహేశ్వరి ఇంటికి వెళ్లి పనిచేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఈ టీ తాగండి. పర్వాలేదండి, నాకు టీ అలవాట్లేదు. అరే, నేనిస్తున్నా సరే నువ్వు టీ తీసుకోవా? ఈ టీ మామూలు టీ కాదు, ఊటీ నుంచి తెప్పించిన టీ పౌడర్తో తయారు చేసిన టీ. ఇలాంటిది నువ్వెప్పుడు తాగుండవు. ఒకసారి ట్రై చెయ్యి. మళ్ళీ ఇలాంటిది తాగే అదృష్టం నీకు జన్మలో లభించదు. ఎందుకంటే మీలాంటివారు ఊటీ దాకా వెళ్ళలేరు కదా. ఒకవేళ వెళ్ళినా ఇలాంటి ఖరీదైన టీ పౌడర్ని ఎప్పటికీ కొనలేరు. హహహ. మరేం పర్వాలేదండి, నాకు టీ తాగాలని లేదు. అలా నీలిమ మహేశ్వరి ఇచ్చిన టీని తాగకపోవడంతో ఆమెకు చాలా కోపం వస్తుంది. మరోవైపు నీలిమ ఎంతో కష్టపడి ఇంటిని శుభ్రం చేస్తుంది. కనకం కూడా ఎంతో కష్టపడి పనిచేస్తుంది. అలా వాళ్ళు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేస్తారు. ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. తర్వాత ఎప్పుడైనా రండి, డబ్బిస్తాన్లే. అలాగేనండి, రేపొచ్చి డబ్బు తీసుకుంటాంలే. అలా నీలిమ మరియు కనకం ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. చూస్తుంటే ఈవిడకే చాలా పొగరుగా ఉన్నట్టుంది. చాలా అహంకారంతో మాట్లాడుతుంది. అంతేనా, కష్టపడి పని చేసిన వాళ్ళకి డబ్బు ఇవ్వడం మానేసి రేపు రమ్మంటుంది. ఇలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదమ్మా. ఓన్లీ వదిలే కనకం, ఇవాళ కాకపోతే రేపైనా డబ్బిస్తుంది కదా. వ్రతం దగ్గర పడుతుంది. మనం చాలా వస్తువులు కొనుక్కోవాలి. సరే పద, ముందు మనం ఇంటికి వెళ్దాం. అలా నీలిమ ఇంటికి వెళ్తుంది. వ్యాపారం ఆగిపోవడంతో పాపం జగదీష్ చాలా బాధపడుతూ ఉంటాడు. అతను బాధపడ్డం చూసిన చాముండేశ్వరి ఇంకా బాధపడుతుంటుంది. పాపం చాముండేశ్వరి ఆరోగ్యం ఈ విధంగా పాడవుతుంది. ఇదంతా గమనిస్తున్న నీలిమకి కూడా బాధ కలుగుతుంది. ఆ రోజు నీలిమ తన గదిలో కూర్చొని బాధపడుతూ అమ్మవారిని తలుచుకుంటుంది. అమ్మా లక్ష్మీమాత, అసలు ఎందుకిలా జరుగుతుంది? ఎంతో కష్టపడి ఈ మిల్లుని ఏర్పాటు చేసుకున్నాం. కాని ఇప్పుడొక్కసారిగా వ్యాపారం ఆగిపోయింది. నా భర్తని ఈ పరిస్థితుల్లో అస్సలు చూడలేకపోతున్నాను. మా అత్తయ్యగారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఎప్పుడూ మరొక ఇంటికి వెళ్ళని నేను ఈరోజు పరాయి వాళ్ల ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో పనిచేసొచ్చాను. నా పరిస్థితి ఇంత దీనమైపోతుందని అనుకోలేదు. ఏదేమైనా సరే, నేను నిన్నే నమ్ముకున్నాను. నువ్వే నన్ను అలాగే నా కుటుంబాన్ని కాపాడాలమ్మా. అలా నీలిమ అమ్మవారిని తలుచుకొని నిద్రపోతుంది. వెంటనే నీలిమకి ఒక కల వస్తుంది. కలలో లక్ష్మీమాత కనిపిస్తుంది. నీలిమ, కుటుంబం కోసం నువ్వు పడుతున్న బాధని నేను గమనించాను. నేను నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీకంతా మంచే జరుగుతుంది. అలా కలలో లక్ష్మీదేవి నీలిమతో చెబుతుంది. నీలిమ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ఇదంతా కల అంటే అమ్మవారు నన్ను అనుగ్రహించాలనుకుంటున్నారా? చాలా ధన్యవాదాలమ్మా. తప్పకుండా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నిన్ను పూజిస్తాను.
అలా నీలిమ నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు తనకు వచ్చిన కల గురించి కనకానికి అలాగే అత్తయ్య చాముండేశ్వరికి చెబుతుంది. ఏంటి, ఇదంతా నిజమా? నమ్మలేకపోతున్నానమ్మా. నిజంగా అమ్మవారు కలలో కనపడి ఇదంతా చెప్పిందా? అవునత్తయ్య, ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని పూజిస్తే ఆమె ప్రసన్నమవుతుందట. ఒక పని చేస్తాను, వెంటనే ఈ విషయాన్ని మన ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికీ చెబుతాను. ఆరే, మీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మగారు? ఆ అమ్మవారు ఈ పూజని మనకి చెప్పారు కాబట్టి మనమే చేసుకుందాం, అంతేగాని ఊర్లో అందరికీ చెప్పడం ఎందుకు? అయ్యో, అలా అనుకోకూడదు. కష్టాన్ని తీర్చే ఈ పూజ నలుగురికి తెలియాలి కనకం. అలా నీలిమ తన కల గురించి అలాగే పూజా విధానం గురించి ఊర్లో అందరికీ చెబుతుంది. అందరూ ఆ రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునేందుకు నిర్ణయించుకుంటారు. మరోవైపు మహేశ్వరి కూడా తన ఇంటిని అంగరంగ వైభవంగా అలంకరించుకుంటూ ఉంటుంది. ఏదో పెళ్లికి అలంకరించినట్టుగా తన ఇంటిని అలంకరిస్తుంది. అత్తయ్య, ఇంటిని శుభ్రం చేశాను. నిజానికి పువ్వులతో అలంకరిద్దామని అనుకున్నాను, కానీ అంత డబ్బు లేదు కాబట్టి ఇంటిని కేవలం శుభ్రం చేశాను, అంతే. ఆ, పర్వాలేదులేమ్మా, మనకున్న దాంట్లో మనం వ్రతం చేసుకుందాం. అన్నట్టు మర్చిపోయారా అమ్మా, ఆ పక్కింటి బంగ్లా ఆవిడ మనకు డబ్బివ్వాలి కదా. పదండి, వెళ్ళి వసూలు చేసుకుందాం. అవునే, మర్చిపోయాను. పద వెళ్దాం. అలా నీలిమ మరియు కనకం ఇద్దరూ మహేశ్వరి ఇంటికి వెళ్తారు. మహేశ్వరి చక్కగా తయారై పూజకి సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. నమస్కారమండి. అదే, మేమా రోజు మీ ఇంట్లో పనిచేశాం కదా, ఆ డబ్బులిస్తే బాగుంటుందండి. అబ్బా, ఏంటి ఇప్పుడే రావాలా మీరు? మరి కొద్దిసేపట్లో వ్రతం మొదలవబోతుంది. ఎమ్మెల్యే గారి భార్య, కలెక్టర్ గారి భార్య, అలాగే సిటీ నుండి నా ఫ్రెండ్స్ అందరూ వాయినం తీసుకోవడానికి వస్తున్నారు. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు మీకు డబ్బు ఇవ్వలేను, వెళ్ళండి. అరే, ఇప్పటికే సానా ఆలస్యమైంది. మేం కూడా వ్రతం చేసుకోవాలమ్మా, డబ్బులివ్వండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? అయినా మీరు ఇంట్లో పనిచేశారని ఏంటి సాక్ష్యం? ఊరికే గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ మహేశ్వరి నీలిమని కనకాన్ని అక్కడ్నుంచి తరిమేస్తుంది. నీలిమ బాధపడుతూ ఇంటికొస్తుంది. ఏంటి, ఆవిడ డబ్బిచ్చిందా? లేదత్తయ్య, అవమానించి పంపించేసింది. ఏంటి, అవమానించిందా? ఇప్పుడే దాని సంగతి చెప్తానుండు. అరే, వద్దత్తయ్య, వదిలేయండి. ఇవాళ వ్రతం చేసుకోమని అమ్మవారు చెప్పారు. మనమిలా గొడవ పడితే ఎలా? పదండి, వ్రతం పనులు చూద్దాం. అలా నీలిమ తన వ్రతం పనులు చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆ లక్ష్మీమాత భూలోకానికి వస్తుంది. ఆమెతో పాటు తన వాహనమైన గబ్బిలం కూడా భూలోకానికి వస్తుంది. అలా వారిరువురు సాధారణ స్త్రీల్లా మారిపోతారు. అమ్మా, ఇప్పుడు మనం భూలోకానికి ఎందుకొచ్చాం? భూలోకంలో ఉన్న ఆడవారందరూ నా కోసం వ్రతం చేస్తున్నారు కదా, పద వెళ్ళి వాయనం పుచ్చుకొని వద్దాం. అలా లక్ష్మీమాత తనకు నచ్చిన ఇంటికి వెళ్లి వాయనం తీసుకుంటూ ఉంటుంది. అలానే మొదట మహేశ్వరి ఇంటికి వెళ్తుంది. అరే, ఎవరు నువ్వు? లోపలికెందుకొచ్చావు? చూసావా సఖీ, రావమ్మా అంటూ పాట పాడతారు. తీరా వస్తే ఎందుకు వచ్చావు అంటారు. ఏంటో ఈ మనుషులు. అదేనమ్మా, వాయనం తీసుకుందామని వచ్చాను. అరే, నేను నిన్ను పిలవలేదే. అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు. అదిగో ఎమ్మెల్యే గారి భార్య వచ్చారు. రండి రండి, ఎలా ఉన్నారు? వావ్, మీ పట్టు చీర అద్దరిపోయింది. ఇది డైమండ్ నెక్లెసా? సూపర్గా ఉంది. మాటల్లో కలెక్టర్ గారి వైఫ్ కూడా వచ్చారు. హాయ్, రండి రండి. అరే, మీ బనారసి సారీ అద్దరిపోయిందే. ఇది టెంపుల్ జ్యువెలరీనే కదా, చాలా అందంగా ఉన్నారు. వెళ్ళి కూర్చోండి. ఇదిగొమ్మా, మాకు వాయనమిస్తే మేము వెళ్ళిపోతాం. అసలు నిన్నెవరు పిలిచారు? ఒకసారి మా ఫ్రెండ్స్ని చూడు, ఎలా ఉన్నారో. ఎంత మంచి మంచి చీరలు కట్టుకున్నారో చూడు. నువ్వెలా ఉన్నావో చూసుకున్నావా? నీలాంటి వాళ్లని నేను ఇంట్లోకే రానివ్వను. అలాంటిది వాయనం ఎందుకిస్తాననుకుంటున్నావు? అలా మహేశ్వరి అనటంతో లక్ష్మీమాత అక్కడ్నుంచి తన సఖిని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. భూలోకంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? హహ, ఇలాంటి వాళ్లే ఉంటారు. పక్కింట్లో ఉన్న అమ్మాయి నన్ను ఆహ్వానిస్తుంది. పద, వెళ్ళి వాయనం తీసుకుందాం. అలా లక్ష్మీదేవి తన సఖితో కలిసి నీలిమ ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో నీలిమ అమ్మవార్ని పూజిస్తూ ఉంటుంది. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? వాయనం తీసుకుందామనొచ్చాం. మిమ్మల్ని ఈ ఊర్లో ఎప్పుడూ చూడ్లేదే. మాది ఈ ఊరు కాదులేండి. మరే ఊరమ్మా మీది?
అంటే మీకెలా చెప్పాలి? సముద్రపురంలో పుట్టానన్నమాట. వైకుంఠపురంలో కాపురం ఉంటాను. మా ఆయన భలే అందగాళ్ళేండి. అసలాయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలాయనే ఏమేం చేశారో తెలుసా? మా అక్కకి వాళ్ళాయనంటే చాలా పిచ్చి. ఒకసారి ఆయన గురించి చెప్పడం మొదలుపెడితే ఇలా చెబుతూనే ఉంటుంది. అక్కా, మనమొచ్చిన పని చూసుకుని వెళ్ళిపోదాం. ఆ ఆ, అలాగే. వాయనం తీసుకోడానికొచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. కూర్చోండి. మీ పాదాలకు పసుపు రాస్తాను. అలా నీలిమ వచ్చిన స్త్రీలో అమ్మవారిని చూసుకుని పాదాలకు పసుపు రాస్తుంది. అలా పసుపు రాసిన వెంటనే ఇంట్లో ధాన్యం బస్తాలు ప్రత్యక్షమవుతాయి. ఆ తరువాత నీలిమ వచ్చిన స్త్రీ చేతికి గాజులు వేస్తుంది. అలా గాజులు వేసిన వెంటనే పాతబడిన ఇల్లు కాస్త కొత్తదిగా మారిపోతుంది. ఆ తరువాత నీలిమ వచ్చిన స్త్రీకి తాంబూలమిస్తుంది. ఆ తరువాత ఆమెకి నమస్కారం చేస్తుంది. అంతే, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇదంతా చూస్తున్న చాముండేశ్వరి మరియు కనకం ఆశ్చర్యపోతారు. అరే, ఏంటి వింత? నీలిమ, మనింటిని చూడు ఎలా మారిపోయిందో. అరే, ఏంటిదంతా? ఇంతలో ఇంటికి జగదీష్ వస్తాడు. మిల్లులో ఏం జరిగిందో తెలుసా? పాడైపోయిన మిషన్లన్నీ బాగయ్యాయి. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా. ఆశ్చర్యంగా ఉంది. అంతా క్షణాల్లో ఎలా మారిపోయింది? అలా నీలిమ మరియు ఇంట్లోని వాళ్లందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే సాధారణ స్త్రీగా ఉన్న లక్ష్మీదేవి తన అసలు రూపాన్ని పొందుతుంది. భక్తితో నన్ను పూజించిన నీకు ఈ మాత్రం ఇవ్వలేకపోతే ఎలా? సాధారణంగా అందరూ కష్ట సమయంలో దైవాన్ని మర్చిపోతారు. కానీ నువ్వు కష్ట సమయంలో కూడా నన్నే స్మరిస్తూ ఉన్నావు. కష్టపడి పని చేశావు. అందుకే నీకు లాభాలను ఇవ్వకుండా ఉండలేకపోయాను. ఇక నీకు నీ కుటుంబ సభ్యులకు అంతా శుభమే జరుగుతుంది. అలా ఆశీర్వదించి లక్ష్మీదేవి తన సఖితో అక్కడ్నుంచి మాయమవుతుంది. నీలిమ ఎంతో సంతోషిస్తుంది. చాముండేశ్వరి మరియు కనకం ఆనందానికి కూడా హద్దుండదు. మరోవైపు లక్ష్మీదేవి మరియు తన సఖి మరొక ఇంటికి వెళ్తూ ఉంటారు. అమ్మా, ఇక్కడొక బంగ్లా ఉండాలి కదా, అదే మనం ఇందాక వెళ్ళిన బంగ్లా. ఓ, అదా. ఆ బంగ్లాలో ఉన్న మనుషులకు అహంకారం బాగా ఎక్కువైపోయింది. అందుకే నేనక్కడ్నుంచి వచ్చేశాను. అహంకారం ఎంతటి బంగ్లాలనైనా క్షణాల్లోనే నీలమట్టం చేసేస్తుంది. అలా లక్ష్మీదేవి తన సఖితో కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు నీలిమ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ధనధాన్య లాభాలను పొందుతుంది. భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలే కాని ఆడంబరాలకు పోయి మన చుట్టుపక్కలున్న వారిని ఆకట్టుకోవాలనుకోవటం పొరపాటు.